11 నెలలైంది రేవంత్ అధికారంలోకి వచ్చి. ఇప్పుడు ఒక మంచి ప్లాన్ అయితే చెప్తున్నారు. అది అమల్లో ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఇప్పటివరకు గ్రామాల్లో చేపట్టిన పనుల్లో దాదాపు 588 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు తెలియదు. వీటిని దశల వారీగా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాక వివిధ పనులకు సంబంధించి దాదాపు 750 కోట్ల వరకు బిల్లులు ఉన్నాయి. వాటిని చెల్లించారట పాత బిల్లులు. రాష్ట్రంలో 12,769 గ్రామాల్లో వీధి లైట్ల నిర్వహణ, మురుగు కాలువల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, మన ఊరు మనబడి, పల్లె ప్రగతి, మిషన్ భగీరథ, పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాలు చేపట్టారు. వీటికి సంబంధించి కొన్ని బిల్లులు పెండింగ్ ఉండటంతో మాజీ సర్పంచ్ తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే వీటికి సంబంధించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు 1,200 కోట్లకు పైగా పెండింగ్లు ఉంటే దాదాపు 750 కోట్ల వరకు క్లియర్ చేశారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు సర్పంచులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోర్టుకు వెళ్తే మొత్తం పంచాయతీ పెండింగ్ ఇవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారట. 4,181 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తూ హైలైట్ చేసుకొచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు హయాంలో బిల్లులు జగన్ పెండింగ్ పెట్టాడు, జగన్ హయాంలో బిల్లులు చంద్రబాబు పెండింగ్ పెట్టారు. ఆ పెండింగ్లు అనేటటువంటిది క్లియర్ చేయడం అక్కడ కూడా లేదు. మాటలు చెప్తున్నారు. అందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, కాంట్రాక్టర్ పర్ఫెక్ట్గా ఉంటే ప్రాబ్లం ఉండదు. కాంట్రాక్టర్ని వేధిస్తే పని చేయడానికి ఎవరు ఉంటారు? జగన్ పెద్ద సమస్య అదే అయింది. తెలుగుదేశం హయాంలో వాళ్ళ బిల్లులు ఆపితే జగన్ హయాంలో ఎవడు కాంట్రాక్టులు తీసుకోవడానికి ముందుకు రాదు. దానివల్లనే తను అనుకున్న అనేక వర్క్స్ 100కి 70% ఆగిపోయింది. కాబట్టి కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టకూడదని 2 రాష్ట్రాల వాళ్ళు కూర్చొని ఆలోచించుకుంటే బెటర్.